హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూ రెడ్ స్టాక్ మార్కెట్ ఛానల్. ఇలా మార్కెట్లో ఏం జరిగిందో చూద్దామండి. నిఫ్టీ 283 పాయింట్స్ గెయిన్ అయ్యి 23,190 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 360 పాయింట్స్ గెయిన్ అయ్యి 50,062 దగ్గర క్లోజ్ అయింది. వేరే సెన్సెక్స్ 899 పాయింట్స్ గెయిన్ అయ్యి 76,348 దగ్గర క్లోజ్ అయింది. ఇలా మిడ్ క్యాప్ కూడా 327 పాయింట్స్ గెయిన్ అయిందండి. ఓకే, ఇవాళ మార్కెట్ ఇవాళ కూడా పెరిగిందండి. మార్కెట్ చూస్తే చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టుంది. ఎందుకంటే ఇన్ని రోజులుగా అకారణంగా అసలు కారణమే లేదు. మార్కెట్లో పాజిటివ్ డాటా ఉన్నా కూడా ఇది ఇంత దిగడం, వాళ్ళు దీన్ని కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారండి. ఇప్పుడు నేను అనుకుంటున్నాను ఏమన్నంటే ఈ 23,807 అంటే 850 వరకు మార్కెట్ పెరుగుతుందండి. ఇక్కడ మాత్రం జాగ్రత్తగా ఉండాలండి. రేపు కూడా మార్కెట్ పెరిగే సూచన కనబడుతుంది. ఎందుకంటే SGX నిఫ్టీ 121 పాయింట్స్ ప్లస్లో ఉందండి. చూద్దాం అది రేపు మార్నింగ్ వరకు ప్లస్లోనే ఉంటుందా, ఏమైనా తగ్గుతుందా పెరుగుతుందా చూద్దాం. ఓకేనా అండి, ఒకసారి మన లెవెల్స్ చూద్దామండి. మనం నిన్న చెప్పుకున్న ప్రకారం ఏమైంది, స్టార్టింగ్లో అయితే మేబీ డే లో దాకా వచ్చే ప్రయత్నం చేసిందండి. బ్లూ మేబీ డేలో అక్కడ దాకా వచ్చి ఇక్కడ ప్రీవియస్ డే హై ఉంటే అక్కడ నుంచి రివర్స్ అయిందండి. ప్రీవియస్ ఏంది R1 నుంచి రివర్స్ అయిందండి. ఇది చూడండి, డే ఆఫ్ కిందికి వచ్చింది, ప్రీవియస్ డే హై నుంచి సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ డే ఆఫ్ మీద నుంచి వెళ్ళి మేబీ డే హై దాకా వచ్చింది. అంటే మేబీ డే హై దాకలే కానీ మేబీ డే దాకా వచ్చింది. సెన్సెక్స్ చూడండి, ఇది చూడండి, ఇది కూడా అంతేనండి. ఫస్ట్ మార్నింగ్ కిందికి దిగిందండి. ఇది R2 నుంచి సపోర్ట్ తీసుకుంది, డే ఆఫ్ మీద క్లోజ్ అయ్యి మేబీ డే హ్యాండ్ టచ్ అయింది. మేబీ డేలో టచ్ అయింది, మేబీ డే హ్యాండ్ టచ్ అయింది. సేమ్ నిఫ్టీ 50 లాగానే ఇది మేబీ డేలో టచ్ అయింది, మేబీ డే హ్యాండ్ టచ్ అయింది. బ్లూకి సంబంధించింది, ఇది కూడా బ్లూకి సంబంధించింది. మేబీ డేలో మేబీ డే 2 సైడ్. బ్యాంక్ నిఫ్టీ మట్టుకి 1 సైడ్ అయినండి, మీది మేబీ డేలో దాకా వెళ్ళలేదు. కొంచెం మార్నింగ్ చాలా మంది ఇక్కడ క్లోజ్ అవ్వగానే తీసుకున్న వాళ్ళే స్టాప్ లాస్ హిట్ అయినట్టున్నాయి. మళ్ళీ ఇక్కడ ఓపిక్గా ఎవరైతే ఉన్నారో మళ్ళీ ఇక్కడ కూడా ట్రేడ్ తీసుకున్న వాళ్ళు మాత్రం లాస్ కవర్ అయ్యి ప్రాఫిట్లో ఉన్నారని నేను అనుకుంటున్నానండి. అది ఏమైనా ఉంటే మీరు యూట్యూబ్ ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా, స్టార్టింగ్లో అయితే లాస్నే మిగిల్చిందండి. సెకండ్ హాఫ్లో బిగ్ ర్యాలీ జరిగిందండి. నిఫ్టీ అండ్ సెన్సెక్స్ బ్యాంక్ నిఫ్టీ 3 ఓకేనా అండి. ఇంకోటి నేను టెలిగ్రామ్లో ఇంతకుముందే రేపటికి సంబంధించిన లెవెల్స్ షేర్ చేశానండి. ఈ రేపటికి సంబంధించిన ఏంటి క్లోజింగ్ సంబంధించినాయండి. నేను ఎన్ని వీడియోలు పెట్టినా వైరల్ కావట్లేదండి. ఇప్పుడు ఈ లెవెల్స్ పెట్టాను కదా, ఈ లెవెల్స్ ద్వారా వైరల్ కావాలని చూస్తున్నాను నేను. ఇంత మంచి లెవెల్స్ ఎవరిస్తారండి మార్కెట్లో, నాకు అర్థం కాదు. అయినా కూడా నాకు సబ్స్క్రైబర్స్ సరిగా పెరగట్లేదు. మీరు ఎవరు అసలు వీడియోని షేర్ చేయట్లేదా, సజెస్ట్ చేయట్లేదా, నాకు అనుమానం వస్తుంది. ఇంత మంచి లెవెల్స్ ఇచ్చి అన్నం కలిపి అన్నం కలిపిచ్చిస్తున్నాను. అన్నం కూడా వేసి ఇవ్వట్లేదు, కలిపిచ్చి ఇస్తున్నాను తినమని చెప్పేసి. ఇంత మంచి ఎవరు ఇవ్వరండి. అందుకోసమే ఈ లెవెల్స్ ఇచ్చాను. ఫ్యూచర్లో ఇలా లెవెల్స్ ఇవ్వనండి, ఖచ్చితంగా నేను కూడా ఛార్జ్ చేస్తాను. ఎందుకంటే ఫ్రీగా వచ్చింది ఏదైనా ఏమంటారు కదా, ఒక సామెత ఉంది, సారీ ఇది యూట్యూబ్ కమ్యూనిటీలో వాడచ్చో లేదో, ఫ్రీగా వచ్చిన దానికి దేనికైనా విలువ ఉండదు. సో అందుకోసం నేను ఖచ్చితంగా ఇప్పుడు కాదండి, ఇప్పట్లో నేను ఛార్జ్ చేయను. ఒక 2 months తీసుకుంటాను. 2 months వరకు, ఆఫ్టర్ 2 months ఖచ్చితంగా ఛార్జ్ చేస్తానండి. మరి బయట వాళ్ళు చేసినంత ఎక్కువ ఛార్జ్ చేయనండి, చాలా రీజనబుల్గానే ఛార్జ్ చేస్తాను పర్ కాల్. ఓకేనా, దానికి కొన్ని కండిషన్స్ పెడతానులేండి. కండిషన్స్ ప్రకారం నేను కాల్స్ ఇస్తాను. రేపటి లెవెల్స్ చూడండి, $23,200 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే 23,050 కాల్ బై చేయండి. 23,150 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 23,350 పుట్టు బై చేయండి. ఇక్కడ ఆల్రెడీ టెలిగ్రామ్లో పెట్టానండి, నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇక చూడండి, ఇది 23,350
ఒక్క నిమిషం ఆగండి. 23,050 కాల్, ఇక్కడ 214 మీద క్లోజ్ అవ్వాలి, టార్గెట్ 274. ఓకేనా, ఈ విధంగా పెట్టాను. అయినా అన్ని చూసుకోండి మీరు. నేను మీకు ఇక్కడ లెవెల్స్ చెప్తాను. 23,200 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే 23,050 కాల్ చేయండి. 23,150 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 23,350 పుట్ బై చేయండి. బ్యాంక్ నిఫ్టీ చూడండి, $50,100 అబో క్యాండిల్ క్లోజ్ అయితే 49,800 కాల్ బై చేయండి. 50,000 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 50,300 పుట్ బై చేయండి. సెన్సెక్స్ చూడండి, 76,400 అబో క్యాండిల్ క్లోజ్ అయితే 75,900 కాల్ బై చేయండి. 76,300 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 76,800 పుట్ బై చేయండి. ఇటు ప్రీమియం చూడండి, 23,050 నిఫ్టీ 50 చూడండి. 23,050 కాల్ బై చేయాలనుకుంటే నేను డైరెక్ట్ ఇందులో కాదండి, ఇందులో నుంచి స్క్రీన్ షాట్ల నుంచే చూస్తానండి. ఫస్ట్ చూడండి, ఇది రేపటిదండి. ఈ క్లోజింగ్ ప్రకారం 23,350 పుట్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 227.50 మీద క్లోజ్ అవ్వాలండి. టార్గెట్ 309. $23,050 కాల్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 214 మీద క్లోజ్ అవ్వాలండి. టార్గెట్ 274. దీని మీదనే క్లోజ్ అవ్వాలండి. ఈ మధ్యల గీత మీదనే క్లోజ్ అవ్వాలి, కాల్ అయినా పుట్ అయినా. మళ్ళీ మీరు కావాలంటే పాస్ చేసుకొని చూసుకోండి. 49,800 కాల్ బై చేయాలనుకుంటే 496 మీద క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి. దీని మీద క్లోజ్ అయితే అప్పుడు బై చేయండి. టార్గెట్ 587. 50,300 పుట్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 760 మీద ఈ 760 పైస్ ఉంది చూడు, ఇక్కడ ఎక్కడన్నా క్లోజ్ అవ్వనివ్వండి, అక్కడ బై చేసుకొని టార్గెట్ 845. 75,900 కార్ బై చేయాలనుకుంటే 685.85 మీద క్లోజ్ అవ్వాలండి. అది ఎక్కడైనా క్లోజ్ అండి, 690 దగ్గర క్లోజ్ అవ్వండి, ఎక్కడైనా క్లోజ్ అనివ్వండి. కావాలంటే ఈ క్యాండిల్ హై చూడండి, హై చూసుకోండి, హై మీద క్లోజ్ అయితే బై చేసుకోండి. అన్నిటికీ అలానే ఉన్నది, నేను మళ్ళీ చూపిస్తాను, అప్పుడు బై చేసుకోండి. టార్గెట్ 902. 76,800 పుట్ బై చేయాలనుకుంటే 582.95. ఇక్కడ ప్రీవియస్ హై ఏ ఉందో ఆ క్యాండిల్ చూసుకోండి, దాని మీద క్లోజ్ అయితే 854 టార్గెట్. ఓకేనా, అన్నీ చూసుకోండి. కావాలంటే నేను మా వీడియోని పాజ్ చేసి చూసుకోండి. ఓకేనా, దీనికి ఈ హై 23,350 పుట్ అంటే ఇక్కడ ఈ క్యాండిల్ హై చూసుకోండి, ఈ గ్రీన్ క్యాండిల్ హై. దీనికి ఈ రెడ్ క్యాండిల్ హై చూసుకోండి 23,050 కాల్కి. దాని మీద క్లోజ్ అయితేనే ఏదైనా సరే క్లోజ్ అయితేనే. ఓకేనా, స్టాప్ లాస్లన్నీ తెలుసుగా మీకు. నిఫ్టీ 50 అయితే 7 పాయింట్స్, అది 500 గురించి చెప్తున్నానండి. మీరు 1000 వరకు స్పేర్ చేస్తానంటే అది 14 పాయింట్స్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ 36 పాయింట్స్ అవుతుంది. సెన్సెక్స్ 50 పాయింట్స్ అవుతుంది, 40 పాయింట్స్ అవుతుంది. ఓకేనా, ఒకసారి మరి నిన్నటి కాల్స్, ఇవాళ కాల్స్ సక్సెస్ అయినాయా లేదా చూద్దామండి. ఇవాళ చూడండి, ఇవాళ పెరిగింది మార్కెట్ 22,700 కాల్ చూడండి. ఇదేంది, ఇవి రెడ్కి సంబంధించినవి, కానీ ఇది ఓపెన్ అవుడే ఎక్కడ ఓపెన్ అయిందండి, మనం చెప్పిన 278 డే ఉంచుడు దాని మీద ఓపెన్ అయింది. సో బ్లూ లైన్ ప్రకారం ఏంటిది, ఇక్కడ ఇది మధ్యల్ది 274.50 మీద క్లోజ్ అయితే టార్గెట్ 348. నేను ఓపెన్ లెవెల్స్ ఇవ్వలేదండి, ప్రీమియం సంబంధించిన జస్ట్ ఇండెక్స్ పెట్టాను నేను టెలిగ్రామ్లో. ఇది చేసి ఇవ్వనంటే నా ట్రేడ్ కూడా పోతుందండి. అంత త్వరగా మార్కెట్ పెరుగుతుంటుంది కాబట్టి అలా చేసి ఇవ్వడం జరగదు. మీరు ఇండెక్స్ని కోఆర్డినేట్ చేసి చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చాను కదా, సెన్సెక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, వీటిని కోఆర్డినేట్ చేసి చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి బ్యాంక్ నిఫ్టీ చూడండి, అన్నీ అంతేనండి. నిన్న చెప్పిన నేను రెడ్ లైన్ ప్రకారం మేబీ డే హై మీదనే ఓపెన్ అయ్యి
ఈ మధ్యలో ఇది మిడిల్ లైన్ కదండి, ఈ మిడిల్ లైన్ మీద క్లోజ్ అయ్యి ఈ బ్యాంక్ నిఫ్టీ కొంచెం మేబీ డే హై దాకా వెళ్ళే ప్రయత్నం చేసింది కానీ వెళ్ళలేదండి. ఇక్కడ ఏమన్నా ఉందా చూద్దామండి. ఇక్కడ R2 ఉందండి. R2 దగ్గర నుంచి రివర్స్ అయింది. మనకి ఇక్కడ R2 కనబడ్డా చాలండి మన బ్యాంక్ నిఫ్టీలో. ఇక్కడ ఏమన్నా R1 R2 ఉంటే మనం ఎగ్జిట్ అయిపోవాలండి ఖచ్చితంగా. మేబీ డే హైకే ఎగ్జిట్ అవ్వాలని ఏం లేదండి, నేను ఎన్నోసార్లు చెప్పాను. ఇక్కడ R2 ఉంది, ఇక్కడ R2 ఉంది. R2 దగ్గర ఎగ్జిట్ అయిపోవాలి. సెన్సెక్స్ చూడండి, ఇదేంటి, ఇది కూడా అంతే. నిన్న రెడ్ మేబీ డే హై కంటే మీదనే ఓపెన్ అయింది. బ్లూ డే ఆఫ్ మీద క్లోజ్ అయింది. టార్గెట్ రెడ్ బ్లూ మేబీ డే హై 1471 ఇక్కడ క్లోజ్ అయిందండి. సెన్సెక్స్ ఇది క్రాస్ అయిపోయింది మేబీ డే హైని. ఇది కూడా మేబీ డే హైని క్రాస్ అయింది. మనకి ఇక్కడ వరకే టార్గెట్. ఓకేనా, అన్ని సక్సెస్ అయినాయండి. రేపటి లెవెల్స్ కూడా నేను టెలిగ్రామ్లో షేర్ చేశాను. ఇంకా ఎవరైనా జాయిన్ కాకపోతే నా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇస్తున్నాను. దాని ద్వారా జాయిన్ అయితే ఈ విధంగా మీరు లాభం పొందుతారు. చూడండి, నేను స్క్రీన్ షాట్లు పెట్టాను. ఇప్పటికి కూడా మీరు జాయిన్ అయితే ఈ స్క్రీన్ షాట్లు మీరు పొందొచ్చు. చెప్పాను కదా, ఇంకో 2 months వరకే నేను ఈ విధంగా పెడతానండి. ఆఫ్టర్ 2 months నేను ఖచ్చితంగా ఛార్జ్ చేస్తాను. దానికి విధి విధానాలు నేను త్వరలో వీడియోలో తెలియజేస్తాను. ఓకేనా. ఓకేనండి, అన్ని కవర్ చేశాను అనుకుంటున్నాను. ఇంకేమైనా అర్థం కాకుంటే మీరు వీడియోని పాజ్ చేసి చూడండి. ఇంతలా ఎవరు ఇవ్వరండి. ఈ వీడియోని వైరల్ చేయండి. నాకు వెంటనే సబ్స్క్రైబర్స్ ఒక 1000 సబ్స్క్రైబర్స్ కావాలండి. ఎవరైతే దీన్ని వైరల్ చేస్తారో వాళ్ళకి నేను 1 year పాటు ఫ్రీగా ఇలాంటి లెవెల్స్ ఇస్తుంటానండి. ఓకేనండి. ఇంతేనండి. నేను మరో వీడియోతో మళ్ళీ నేను రేపు మార్కెట్ అయిపోయాక మండే ఉంటుంది కాబట్టి సాటర్డే లేకుంటే సండే ఈ 2 రోజులు ఎప్పుడైనా సోమవారం లెవెల్స్ పెడతానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.